ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఒకవైపు కొత్త సినిమా వాళ్ళు, మరోవైపు పాత సినిమా వాళ్ళు పోటీ పడుతున్నారు. 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఎన్నో మైలురాళ్లు దాటి ప్రపంచ స్థాయి సినిమాగా ఎదిగింది. అలా ఎదగడానికి కారణం మేము అంటూ పాత సినిమా వాళ్ళు కాదు, మేము అంటూ కొత్త సినిమా వాళ్ళు ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇంతకీ ఈ సింహాసనాన్ని అధిష్ఠించబోయేది ఎవరు? కొత్త సినిమా వాళ్ళు, పాత సినిమా వాళ్ళు, కొత్త సినిమా వాళ్ళు, కొత్త సినిమా వాళ్ళు. నాగేశ్వరరావు గారి ఫెల్లారి చెప్తున్నారు పాత సినిమాలే గొప్ప బ్రదర్. నేను చిరంజీవి ఫ్యాన్ గా చెప్తున్నాను, కొత్త వాళ్ళే గొప్ప. మహానటి సావిత్రిగా చెప్తున్నాను, పాత సినిమాలే గొప్ప. ఈ విషయం నాకు చెప్పావు గానీ ఎవరికి చెప్పుకో. నువ్వు కూడా సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. నేనిద్దాకే చచ్చిపోయారు. ఎందులో మీరు గొప్ప? ఆస్కార్ అవార్డు వచ్చిందా మీకు? మీ సినిమా అమెరికాలో ఆడిందా? మీ సినిమా జపాన్ లో ఆడిందా? మా సినిమా ప్రపంచం అంతా ఆడుతున్నాయి. ఏంటి మీదకి దున్నపోతరా అలా వచ్చేస్తున్నావు? మా సినిమాలు 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు ఆడుతూ ఉంటాయి. మీ సినిమాలు బ్లాక్ అండ్ వైట్, మాది కలరు, స్కోప్ 70 mm. ఒరే భాస్కర, మదమెక్కినదా మతి చెడినదా? ధర్మ అధర్మాలను స్పర్శించడానికి అర్హత లేని నువ్వు ఈ సింహాసాన్ని అధిరోహించడమా? ఎంత అహంకారము, ఎంత కండకావరము, ఎంత కుసంస్కారము! చిన్న పిల్లల నుంచి పెద్ద వేళ్ళ వరకు అందరికి నచ్చి మెచ్చే సినిమాలు తీసే మేమెక్కడా? అసలు నీకు అర్హత లేదు. అలాంటిది ఈ సింహాసనం మీద అధిరోహించదవా? నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే 5,000 పేమెంట్ తీసుకొని చప్పట్టు కొట్టుపో. నానా బంగారు కొండ ఒక విషయం గుర్తుపెట్టుకో, మీ పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో మా కొత్త వాళ్ళు వచ్చిన తర్వాతే 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు. ఒక నిమిషం, ఈ వాయిస్ ఎవరితో చెప్పు, నీకు 100 కోట్లు నేనిస్తా. తెలీదు అంటే మీరు పాత తరం. ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నాకే ఉంది. హలో, ఏమంటివి? కొత్త సినిమా జాతి నీచమా? ఎంత మాట! మగధీరాతో మొదలై అందరిని అలరిస్తూ శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, రంగస్థలం లాంటి సినిమాలతో 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు తీసిన జాతి ఏ జాతి? మా కొత్త సినిమా జాతి. అమ్మోరు లాంటి సినిమాతో గ్రాఫిక్స్ లెవెల్నే పెంచి అరుంధతి, ఈగ ఇలాంటి సినిమాలతో గ్రాఫిక్స్ తీసి మీ పాత సినిమా వాళ్ళతోనే మా కొత్త సినిమాని జయహో అనిపించింది ఏ జాతి? మా కొత్త సినిమా జాతి. అంతెందుకు, పుష్ప లాంటి సినిమాతో నేషనల్ అవార్డు కొట్టింది ఏ జాతి? మా కొత్త సినిమా జాతి. అంత ఎలా బాహుబలి, RRR, కల్కి ఇలాంటి 1000 కోట్ల సినిమాలను ఇచ్చినా కూడా ఇంకా నువ్వు కొత్త సినిమా జాతిని తిరుగుతున్నావంటే ఎంత అహంకారము, ఎంత కుసంస్కారము, ఎంత కండకావరము! ఇక నుంచి పాత సినిమా గొప్పది, కొత్త సినిమా చెత్తది అనే వాళ్ళకి కోకట వేలతో సహా పెకలించి వేసేదా. సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు, మ్యూజిక్ కొడుతున్న మ్యూజిక్ డైరెక్టర్లు, లిరిక్స్ రాస్తున్న లిరిక్ రైటర్స్ అందరూ జయహో కొత్త సినిమా అనిపించేలాగా ఈ రోజు నేను సింహాసనాన్ని అధిష్ఠించదా. ఎనీ డౌట్? బ్రదర్ మీరు బాగా రాసుకుని బాగా డెవలప్ చేసుకుని సీట్ లో కూర్చోవటం కాదు, అయినా ఇతర డైలాగ్ చెప్పలేక మీ మీద లో అయ్యా గారి ఇతర వల్ల అక్కడ చెడ్డ పేరే, ఇక్కడ చెడ్డ పేరు. అయినా ఈ 100 రోజులు, 200 రోజులు జరుగుతూనే ఉంటాయి బ్రదర్. అట్టావా బావా? నేను నీకు మాటిస్తున్నాను నరేష్, మా పాత సినిమాలు గొప్పవని మీరు ఒప్పుకుంటే టీమ్ లీడర్ ని ప్రాణాలతో వదిలేస్తా, పెద్ద మనిషి ఫంక్షన్లు ఇస్తా, చేసుకుద్దురుగా. నా వాళ్ళని 100 మందిని పంపిస్తా, నీ పాత సినిమాలు గొప్పవాడిని నిరూపించు. నవ్వలేని వాళ్ళని ఎన్నుకొని మరి పంపించరా? వాళ్ళని చూస్తేనే నువ్వు సగం సస్తావురా. ఒక్కరిని కాదురా, అందరినీ ఒకేసారి పంపించు. 100 మందిలో ఒక్కడు కూడా నవ్వకపోతే నువ్వు ఓడినట్టారా? ఒక్కకి ఏదే
రాగానే అంత మంచి డైలాగ్ చెప్పుకుంటూ వస్తే పొరుగు కూడా మొత్తం తీసేసావు. మొత్తం అర్జునులు ఎలా నవ్వేశారు వాళ్ళ దెబ్బ. అసలే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఏంటిదంతా? మీదేంటి? నేను తన్ను ప్రసాద్ నూతన ప్రసాదం జీ ఏ పి గ్యాప్ రాకుండా చూసుకో. మా పాత సినిమాల్లో ఆప్యాయతలు అనుబంధాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. నువ్వెందుకు ఉన్నావు? ఎవరు నువ్వు? సావిత్రి గారు ఫ్యాన్ నేను, అర్థమైందా? నీకు ఒక కంట్లోంచి నీళ్లు తెప్పించినా ఇదిగో ఈవిడ 2 కళ్ళలోంచి తెప్పిస్తుంది ఎదురుళ్ళకి. ఆగండి పాత సినిమాలే గొప్ప, కొత్త సినిమాలు గొప్ప కాదు. ఏంది ఎవరు మాట్లాడట్లేదు? ఒక్క నిమిషం ఆగు. మైక్ అమ్మాయికి ముందుకురా. నువ్వెవరు? లిల్లీ. 2 పిల్లలు తల్లిలా ఉన్నావు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎందుకు? అంటే నా షూ నేను వేసుకెళ్ళిపోతా. లేకపోతే షూనే వేసుకెళ్ళిపోతా. నువ్వు నన్ను నిజంగానే ఈ ప్రశ్న అడుగుతున్నావా? అది అన్నయ్య ఈ తొక్కల మీటింగ్ ఏంటి అర్థం కావట్లేదు. నువ్వు చిరంజీవి గారా మహేష్ బాబు గారి ఫ్యానా? ఏమిటి బ్రదర్, మా పాత సినిమాలే గొప్ప ఏమిటా డిస్కషన్? ఎంత చెప్పినా మా కొత్త సినిమాలు గొప్ప. మా కొత్త సినిమా ఏంటి గొడవలు? దేనికి? మా సెట్ లో మీ గొడవలేంటి? మా సెట్ లో మీ గొడవ ఏంటి? ఇది మీ సెట్ కాదండి, శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్. కళ్ళద్దాలు తీసేసి చూడండి, కనబడుతుంది. అసలు మీ గొడవ ఏంటండి? మీ పాత సినిమాలు గొప్ప, మా కొత్త సినిమాలు గొప్ప అనే గొడవ. అప్పుడు మీరు ఇటుపక్కదా ఉండాలి. సర్లే ఓకే, వదిలేసేయండి. పోనీ ఇళ్ళలో ఒకరు కొత్త సినిమా ఒకరు పాత సినిమా అయితే అనుకో, ఇద్దరు పాత సినిమానే. హలో, ఎప్పుడైనా ఓల్డ్ ఇస్ గోల్డ్, ఓకేనా? అబ్బో చెప్పేవాళ్ళు చాలా కొత్త, తెలియదు కదా మీకు. అవన్నీ కాదు మేడం, పాత సినిమా గొప్ప, కొత్త సినిమా గొప్ప మీరే చెప్పండి. ఆఫ్ కోర్స్ పాత సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి కదా కొత్త సినిమాలు జరుగుతున్నాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ అవదన్న మనకి. హలో, ఇప్పుడు మీకేంటి? పాత సినిమాలో కొత్త సినిమాలో ఎవరు గొప్ప అనేది తేలాలి, అంతే కదా? అందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ దగ్గర ఒక ఫార్మాట్ ఉంది కదా. మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి, ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళే గొప్ప అని మేము రిజల్ట్ ఇస్తాం. అంతా ఓకే కానీ మేడం, అక్కడ ఒక సీట్ ఉంది, ఇక్కడ ఈ సీట్ ఏంటి? ఆ సీట్ మాది. ఎవరు గొప్పగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అలానా? అది తేలాలంటే నేనక్కడ, నేనిక్కడ. ఎస్. వెస్టర్న్ వర్సెస్ రెట్రో థీమ్ కాన్సెప్ట్ లో ఈ రోజు మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా. వెల్కమ్ దిగంగన అండ్ ఆఫ్ కోర్స్ ద లవ్లీ అశ్విన్ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. Please relax and enjoy the show. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న సింహాసనం గురించి పోటీలో అసలు రెట్రో వాళ్ళు గొప్ప, వెస్టర్న్ వాళ్ళు గొప్ప ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు రెట్రో అండ్ వెస్టర్న్ వాళ్ళు కలిసి ఒక పర్ఫార్మెన్స్ తో ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది.
సింధు మనసే లాగే సింధు లగ్గం ఎప్పుడు రమ్మావు అంటే మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా కావమ్మ చెప్పవే రావమ్మ చెప్పవే రత్తమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా మాయదారి సిన్నోడు మనసెల్లాగే సిండు మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే ఈ సందే కాడ నా చందమామ రాడే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా కలకత్తా మీఠా పాన్ లెక్క మస్తుగున్నవు గాని పోరి నే బగర్ కత్తా బాబా జర్దా తట్టుకుంటావా చోరీ అమ్మని అమ్మ బోరానుందిరా పోరి అర్రే మనమే అనుకున్నా ఇది కూడా బ్రాండే రాబాయ్ నాగపూరి సంత్ర నలిపేస్తా రాయే నా తప్పా చబుత్ర నాగపూరి సంత్ర ఆగమాగమయ్యి పడతలేదు నిద్ర గంట గింత కాదు అసలు డబలే స్మార్ట్ నీ తోడు చూస్తే గుర్తు రైలు కొట్టుకున్నట్టు నువ్వు పూల అంగేది స్టైల్ కొట్టు ఓల్డ్ సిటీ ఊగిపోత ఓల్డ్ మందు తాగినట్టు పూసలేసుకున్న పిల్ల పూసుకుంట నిన్ను చావినారు సెంటులా సీసలెక్క ఉన్న షేపు చూస్తే మల్లా పిస్స అయితా నా పిల్లలా ఏం చేద్దామంటావు మరి ఇక చెప్తా చూడు మారు ముంతా చూడు చింత బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ
ఇంద్రజ గారు, ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? డిఫరెంట్ ఎరాస్ నుంచి సాంగ్స్ పిక్ చేసి, ఎవర్ గ్రీన్ సాంగ్స్ పిక్ చేసి పర్ఫార్మ్ చేశారు వీళ్ళందరూ. సో హౌ డు యు ఫైండ్ ఇట్? సాంగ్స్ ఒక పక్క ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ అందరూ ఒకే స్టేజ్ మీద ఉన్నారు. సో దట్ ఇస్ మోర్ స్పెషల్ టు మీ. ఆల్ ఆఫ్ దెమ్ వేర్ super performers, and I personally like Bhavna garu, Rohini. I like in all aspects. Swati tana dance ante kuda నాకు చాలా 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 ఇష్టం. And Ankita, Ramesh garu, all the songs were my favorites and all the performers are my favorite, and it's one of my favorite dance performance in the recent times. And choreographer Michael Master, come on your cycle. మైకేల్ మాస్టర్, ఐ మస్ట్ హ్యావ్ టు సే మీరు చాలా లక్కీ. ఆనిముత్యాల లాంటి పర్ఫార్మర్స్ మీకు దొరికారు ఈ సాంగ్స్ కి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కానీ ఆ ఆనిముత్యాలు అనేది రికార్డులో తొలగించండి, వాళ్ళే నమ్మట్లేదు. కుల్లు ఎవరి గురించి మాట్లాడినా కుల్లు. ఆనిముత్యాలు దొరికారు, ఆది గారు దొరకలేదు అంటే మీరేమన్నాలి? ఆనిముత్యాలు అన్నాక ఆది గారు ఎలా దొరుకుతారు? మీ ఇద్దరికి సూపర్ మాస్టర్. I thoroughly enjoyed this. Boys రండి. Very very professional. చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సూపర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఆది గారు చెప్పండి ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఏంటి ట్రైన్ లో ఉన్నారా ఏంటి మీరు? మీరే కదా ఇంతకు ముందు మా కోసం ట్రైన్ లో కూర్చొని. ఆ కళ్ళద్దాలు విప్పి తర్వాత సరిగ్గా చూడండి, మీకు అసలే కళ్ళు కనపడదు, కళ్ళే లేవు ముందు. బాగున్నారు ఈ రోజు. సరే ఈ రోజు జడ్జి గారు యాంకర్ గారు ఇద్దరు బాగున్నారు. నేను కళ్ళజోల్లోనే ఎంజాయ్ చేస్తా. అందుకు పెట్టుకున్నారు కళ్ళజోడు. చమ్మక్ చంద్ర టీంలో సత్యపండు గారు, స్వాతి చేసిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. రమేష్ అన్న మీరా? సారీ, రమేష్ అన్న స్వాతి డాన్స్ చేస్తానంతసేపు. రమేష్ అన్న స్వాతి కాదు, రమేష్ గారు అంకిత. మన రమేష్ అన్న అంకిత డాన్స్ చేస్తానంతసేపు మేము క్లాప్స్ కొడుతున్నాం, కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆపారో అప్పుడు ప్రసాద్ అన్న క్లాప్స్ కొట్టాడు. కానీ రమేష్ అన్న ఈ రోజు రామారావు గారి గ్రేస్ అయితే యాస్టీస్ చేసేవాడు, అందులో ఏ డౌట్ లేదు. అంకిత కూడా నీకు శ్రీదేవి గారి లాగా బాగా కోఆపరేట్ చేసింది. ఇమానీల్ గాడు వాడి మధ్య చాలా డైట్ చేసి చాలా సన్నపడ్డాడు, ఫ్రీగా చేశాడు ఈ రోజు ఏ ఇబ్బంది లేకుండా. నాకు ఇమానీల్ గారి డాన్స్ ఎప్పుడు ఇష్టమే, ఎరగొట్టాడు. స్వాతి నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకవేళ ఫ్యూచర్ లో ఎప్పుడైనా క్లోజ్ అయినా స్వాతి ఒక్కటే అక్కడికి వచ్చి డాన్స్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో రోహిణి నాకు చాలా కొత్తగా కనపడింది, ఎప్పుడు చేయలేదు ఇలాంటి ఓల్డ్ సాంగ్ కి. చాలా బాగా చేసింది. ఇంక వీటన్నిటికంటే కూడా భావన, అబ్బా ఆ శారీ ఆ సాంగ్ భలే సెట్ అయింది ఆ అమ్మాయికి ఈ రోజు. భావనకి అమ్మాయి అనొచ్చో లేదో, భావన మాత్రం ఆ సాంగ్ కి సూపర్ గా సెట్ అయింది. సూపర్. బాయ్స్ మైకిల్ అందరికి కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. మై నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఒక చిన్న స్ట్రెంగ్త్ బేస్డ్ గేమ్ ప్లాన్ చేశాను. ఇటు వచ్చి జిమ్నేజియం బాల్స్ చూస్తున్నారు మీరు. రెట్రో వైపు నుంచి ఒకరు వచ్చి, అలాగే వెస్టర్న్ వైపు నుంచి ఒకరు వచ్చి ఈ బాల్ ని వాళ్ళ బాడీ మధ్యలో బ్యాలెన్స్ చేస్తారు వితౌట్ యూజింగ్ దేర్ హ్యాండ్. అండ్ స్ట్రెంగ్త్ ఎందుకంటే మీరు ఒకరిని పుష్ చేయాలి. ఫస్ట్ ఎవరు ఈ బేస్ నుంచి కింద పడిపోతే వాల్ అవుట్. అట్ ద సేమ్ టైం బాల్ కింద పడకూడదు. ఓన్లీ మీ పొట్టల మధ్యనే ఈ బాల్ ని మీరు బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? ఓకే. సరే, అయితే మంచిగా పొట్టున్న వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? రమేష్ గారు మీరండి. రెట్రో వైపు నుంచి తాగుబోతు రమేష్ గారు, మరి ఇటు ఆది గారు వచ్చారు కదా, ఆయనకు ఆయనే తెలుసుకొని. లేదు నేను పిలవడానికి వచ్చాను. అసలు మీరే ఆడతారా? బాబురా రమేష్ అన్నకు పోటీగా మేము తర్వాత దింపుతాం. రమేష్ అన్న మీరు కూర్చోండి. మీకు పోటీ బాబు కాదు, బాబుగాడికి పోటీగా ఇమానుయేల్ అయితే బాగుంటది. అది కూడా కరెక్టే, కానీ ఇమానుయేల్ ఆల్మోస్ట్ బాల్ లాగా తయారయ్యాడు. 3, 2, 1 go. రెట్రో వాల్ వైపు 1 point. భాస్కర్ అన్న నువ్వు మా సైడ్ నుంచి, వాళ్ళ సైడ్ నుంచి రమేష్ అన్న. చేతులు వెనక పెట్టుకోండి. 3, 2, 1 go.
కాదు రమేష్ అన్న ఏం చెప్పాడంటే ముందు యాక్టింగ్ చేద్దాం రా చివరిలో తోసుకుందామని తోసి పడేశాడు ఆ మాట చెప్పి. మళ్ళీ రెట్రో వైపు ఇంకో పాయింట్, టోటల్ 2 పాయింట్స్. ఆల్ రైట్, నెక్స్ట్ ఎవరు? మా సైడ్ నుంచి నరేష్ గాడు, వాళ్ళ సైడ్ నుంచి కుమార్ మాస్టర్. నరేష్ కి కుమార్ మాస్టర్ కి ఎలా? అదే కదా పందెం, వాడు ఎట్టగలుగుతారు రారా. నరేష్ కుమార్ లాంటి నెట్టగలిగినప్పుడే మనం ఏంటో తెలుస్తుంది. ఓకే నరేష్ కమ్ హియర్, ఆల్ ది బెస్ట్. నరేష్ గారికి ఒక్కడే చేతులతో పట్టుకునే అవకాశం. నరేష్ ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. కమ్ ఆన్, 3 2 1 గో. పడేద్దాం ఎవడంట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. నరేష్ సూపర్ రా, నాన్న తాగి పడిపోతే నువ్వు తాగకుండా గెలిచావురా. కానీ నరేష్ ఈ సక్సెస్ మాత్రం మీరు రష్మికి డెడికేట్ చేయాలి. ఆవిడ వచ్చి నిలబడింది మీ పక్కన. ఈ క్రెడిట్ గోస్ టు రష్మి గారు. నా ప్రతి విజయం వెనక తనుంది. ఆవిడ విజయం వెనక ఎవరు లేరు, వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకేం కావాలే ఆ పాట కరెక్టే, ఇంతకంటే ఇది చాలు. ఇంకేం కావాలరా నరేష్? ఇప్పుడు అంకిత భావన. అంకిత ఇటువైపు నుంచి, భావన గారు ఇటువైపు నుంచి. అంకిత భావన గారు అంకిత భావంతో ఆడండి, ఓకేనా? ప్రసాదానికి 10,000 ఇచ్చేయండి అబ్బా ముందే. రెడీ 3 2 1 గో. వెస్టర్న్ వైపు 2 పాయింట్స్, అలాగే రెట్రో వైపు కూడా 2 పాయింట్స్. సో యాజ్ ఆఫ్ నౌ టై నడుస్తుంది. అండ్ ఈ టై బ్రేక్ చేయడానికి ఇప్పుడు వస్తున్నారు స్వాతి అండ్ రోహిణి. రండి. ఆ 3 2 1 గో. WWE Lady Legal Match is winner Rohini. So retro lead లో ఉన్నారు with 3 points and Western 1 point behind with 2 points. మా వాళ్ళు ఆడతారు ఇప్పుడు. ఇంట్రెస్టింగ్ గా మా హీరోయిన్ దిగంగన అండ్ రష్మి వీళ్ళిద్దరు. మా రష్మి సరే. ఎవరైతే ఫైనల్ గా బేస్ మీద ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి శ్రీదేవికి యాంకర్. నీ మొహం రా, నీ మొహం పక్కేలాడక. మీ ఇద్దరి మధ్యలో బాల్ ప్లేస్ లో వాడు ఉంటానంటున్నాడు. నరేష్ యూర్ నైస్ బాయ్. వీళ్ళందరూ మిమ్మల్ని చెడగొడుతున్నారు, నా మీద నిందలేస్తున్నారు అబ్బా. అదే యూర్ నైస్ బాయ్. కమలాసన్ రెడీ. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ రేష్మి గారు ఏం ఫీల్ అవ్వకండి, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవారు కాదు. మరి నువ్వెందుకు చెడ్డవాడు పోయావన్నా? మీరు నాది గారు కూడా ఆడి చూపిస్తారు. రెడీ తమ్ముడు రారా మనం. 3 2 1 గో.
ఆట ఎలా ఉంటది ఇలా కూడా ఆడొచ్చు అని మీకు చూపించాం. దిస్ ఇస్ నాట్ గేమ్. వీళ్ళు వేరే ఆట ఆడారు. ఇప్పుడు శాంతి స్వరూప్ అండ్ కొమరం వెళ్ళండి. గేమ్ ఎలా ఉండాలంటే మీ ఇద్దరులో ఎవరో ఒకరు మగాడిగా బయటకు వచ్చేయాలి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో. అసలు ఈ గేమ్ ఏంటి నరేష్? ఆట కాదబ్బా ఇది కూడా. బట్ ఫైనల్ డిసిజన్ వచ్చి ఇంద్రజ గారిది కాబట్టి మ్యామ్ అసలు ఈ గేమ్ ఎవరు బాగా ఆడారు, అలాగే ఫైనల్ గా వెస్టర్న్ వాళ్ళు గెలిచారా లేకపోతే రెట్రో వాళ్ళు గెలిచారా? రెట్రోనా వెస్టర్నా, ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు, ఎవరు ఓడిపోయారు గెలిచారు అవన్నీ కాదు కదా. మనం ఇక్కడ ఎందుకున్నాము? ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్ చేసామా లేదా? అది అందరూ బాగానే చేశారు. సో అందరూ విన్నర్సే. మీరందరూ విన్నర్సే. సూపర్. ఇంద్రజ గారు కి జై. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న వెస్టర్న్ వర్సెస్ రెట్రోలో ఇప్పుడు ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. సో ప్లీజ్ వెల్కమ్ శివాని అండ్ డానియల్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కుంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ ఎంబో ఓపరాల గుంబో ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో. బావయ్యో పంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాతిరయ్యో. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది, ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది. అంకల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది. వడ్డానం తొందరన్నది వెడ్డింగ్ సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బుక్క చుక్క వారేవా ముక్కు పుడక వారేవా, గల్ల చొక్క వారేవా కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది. కన్యాకుమారి కనబడదా దారి, కయ్యాల మారి పడదా వేచారి. పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మర్రి మతిలేని సుందరే. జింగి చక్క చా చక్క జింగి చక్క చా. ఓ బాల బాల ఆపరై కోల ఈ కాయిపోయేలా ఊపర ఉయ్యాల. మైకంలో మయ సభ చూడు మహారాజా రానా తోడు. సాగని మర్రి సరదాల తారడి. జింగి చక్క చా చక్క జింగి చక్క చా. నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా, ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా. మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా, చలి పిడుగుల సడివిని జడిసిన విడియము తడబడి నిను విడదా. ఈ వర్షం సాక్షిగా
తెలుపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. హలో రమ్మంటే వచ్చేసిందా చెల్లి పైన ఈ ప్రేమ పొగొప్పమంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ నిజరా నిన్ను చూడందే ఊరుకోనమ్మా. మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది. హలో రమ్మంటే వచ్చేసిందా హలో రమ్మంటే వచ్చేసిందా చెల్లి నీ పైన ఈ ప్రేమ గొప్పమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై బాలిందో నీ బొమ్మ నిజోలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా. అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. అంటే ఉంగాపురం అంటే ఊగే జనం. అంటే ఎత్తుపళ్ళం గాలమేస్తే కాలుతారు కుర్రాకుల్లో. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయట సాగుడు ఎక్కువాయరో. యానాము చేరినా ఈ నాము మారునా ఫ్రెంచ్ ఫిడేలు అగునా. ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరికంటే చూపుతోడు చంపుతుంటాడు. ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలితోటి గాలమేసి లాగుతుంటాడు. ప్రేమదేశం యువరాణి పూత ప్రాయం విరిబోని ఏరి కోరి మెచ్చాలి తోటరాముణ్ణి. ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి మనసు పైనే చల్లావే మంత్రాల సాంబ్రాణి. నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి. రాబోయి రాబోయి సిరి సిరిలేత సొగసుల మధుబాయి. మమ గగ మమ సజ గగ సజ గగ నిని సగ గ స మమ సగ గ స పమ సగ గ స నిని సగ గ స సా ని ద పమ గ గమ పని సగ రి సా సా ని ద పమ గ రి సగ మ కన్నులతో చూసేవి గురువా. పపని ని సా స గగ మమ పపని ని సా స ని సగ మ పని ద పమ గ మ పని సగ రి స ని స మ గ రి స ని ద కన్నులతో చూసేవి గురువా. రి రి స ని స రి రి స స రి రి ని ని స స గ రి స ని స గ రి స ని ద ప ప ప ని ద ప మ గ రి స ని స గ స గ మ గ మ ప ని ద ప మ ప ని ప ప ని స గ రి స ని స ని ద ప మ గ మ ప మ కన్నులతో చూసేవి గురువా. కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా. కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ గొప్పమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న వెస్టర్న్ వర్సెస్ రెట్రోలో అసలు ఇలాంటి మ్యాషప్ కదా మనకు కావాల్సింది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ మ్యాషప్? బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ సాంగ్స్ సెలెక్షన్ అండి. డానియల్, మీరు లవ్ సాంగ్స్ పాడుతున్నప్పుడు రొమాన్స్ ఉట్టు పడుతుంది వాయిస్ లో.
అండ్ శివాని ద లాస్ట్ వన్ వాజ్ అవుట్ స్టాండింగ్. అండ్ మీ వాయిస్ కి బాగా బోల్డ్ అండ్ బేస్ ఉంది కదా, సో ఆ వాయిస్ కి మనకు బాంబే జయశ్రీ గారు అలాంటి సాంగ్స్ కూడా మీరు ట్రై చేయండి. మీ వాయిస్ కి చూడండి సూపర్బ్ ఉంటుంది. అండ్ సూపర్బ్ గైస్, యూ హ్యావ్ గివెన్ అ ఫీస్ట్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అలాగే మన దగ్గర ఒక సింగర్ ఉన్నాడు, తన పాటతో మనల్ని అలరిస్తాడు, నోకరాజు గారు. ఈ హిడెన్ టాలెంట్ ఇన్ని రోజులు ఎందుకు హైడ్ చేసుకొని ఉంచో, ఈ రోజు ఎందుకు బయట తీస్తున్నావు? తీయాల్సిన టైం వచ్చింది కాబట్టి తీస్తున్నారు. జారికి ఇలా మాట్లాడినందుకు నీ తోలు తీస్తారేమో. తిని అమ్మ అప్పుడైనా తెల్లగవుతాను. ఆయన పేరు డానియల్, నా పేరు చూపుడువేల్. ఎంసీ బాబా అని ఒక సాంగ్ చూసానమ్మా, అది పాడబోతున్నాను ఇప్పుడు. నోకరాజు రే సాంగ్ అన్నా వద్దు సీను సాంగ్ ఇది. ఇదే అన్న ఆ సాంగ్ 3 రోజుల నుంచి నేర్చుకుని ఇప్పుడు స్టార్ట్ చేయా. ఇదే స్టార్ట్ చేయడం లేవు. ఆ పైన ఉన్న రో మొత్తం చెప్పేసి నువ్వు చెప్పు. ఇంచుమించు ఆ పైన కూడా అంటున్నాడు. But anyway, thank you so much guys, thank you so much, thank you. సో ఒక ఎవర్ గ్రీన్ గేమ్ ఇప్పుడు మేము ఆడబోతున్నాము, విచ్ ఇస్ అంతాక్షరి. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి, వెస్టర్న్ వర్సెస్ రెట్రో. కాబట్టి అంతాక్షరిలో పాట పాడేటప్పుడు వచ్చే లాస్ట్ పదం వచ్చి ఒకవేళ మీ వైపు వస్తే మీరు ఓల్డ్ సాంగ్స్ ఏ పాడాలి, మీ వైపు వస్తే మీరు న్యూ సాంగ్స్ ఏ పాడాలి. 1999 వరకు ఓల్డ్, 2000 నుంచి న్యూ. ఆల్ రైట్, ఇప్పుడు పాడండి. అక్షరం చెప్పండి అన్న. హరహర మహాదేవ్. వా వచ్చింది, పాడండి. వాన జల్లు గిల్లుతుంటే ఈ అట్టగమ్మా తేనె జల్లే నిచ్చుకుంటే ఈ అట్టగమ్మా సన్న తొడిమంటే నడుముందిలే నీకా. సారీ, లాస్ట్ అక్షరం ఏంటి? లా. లా. లంగావోని నేతితో రద్దయిపోని డుమ్ 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 సింగారాని సిద్ధంగాని అమ్మతో అయ్యతో అక్కతో చెల్లితో నన్నానా. లాస్ట్ గా ఫినిష్ అయింది నా. చిన్న నవరాత్రి సిగ్గుపడకే శివరాత్రి వంపు సంపుల రాత్రి కాలు జారక గంగోత్రి అబిబి 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 అబేబి అబేబి అదిరే అబి బి. బంగారు కోడి పెట్ట వచ్చానండి. మీరు ఏ పాప అని అడిగారు కదా, కత్తిరి పాప. పగలే వెన్నెలా జగమే ఊయలా. లా లా లే 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 ఇవ్వాలే లే 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 ఈ రోజు లే 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 అంతే లే అంతే లే. లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండకి వస్తనని రాకపోతివి, లగడి కా పూలు పోరికి రబ్బరు గాజులు తెస్తనని తెగపోతివి. అమల్లా లా 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 లింగిడి 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 మీద జంగిడి జంగిడి మీద లింగిడి మీ సాంగులన్నీ. నాయమ్మ నా తల్లి ఏదో. నాయమ్మ నా తల్లి లింగిడి లింగిడి. నాయమ్మ నా తల్లి లో లో. లే 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 నా రాజా లే లే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 లా. మంచుకొస్తావా మంచుకొస్తావా కన్న తిన్నరిస్తావా జై 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 బండిరా రమలా బండిరా రమలా. వా వా లంచ్ కొస్తా వా. వారేవా ఏమి ఫేసు అచ్చు హీరో ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ చేయలే రొమాన్స్. సూర్యన ఒక్కసారి ఆడు అన్న దమ్ముంటే ఊరు వాడ నువ్వు లేవాలిరా ఉల్లాసంగా జిగిలి బ్యాక్ జిగిలి బ్యాక్ జిగిలి బ్యాక్. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా మేమిచట కుశలమే లాలి జో లాలి లాలి లో లో లా లా. అండ్ ఈ లాతో ఈ అంతాక్షరి
అంతాక్షరి రౌండ్ ముగించు. అయిపోయింది. ఇందుజ గారు ఎలా అనిపించింది అంతాక్షరి రౌండ్ బిట్వీన్ రెట్రో అండ్ వెస్టర్న్? ఎంజాయ్డ్ కంప్లీట్లీ. చూడండి కొంచెం సేపట్లో అందరూ చిన్నపిల్లలా మారిపోయారు. చూడండి అందరూ చిన్నపిల్లల, మీ ఇద్దరే అలాగే ఉండిపోయారు పెద్దోళ్ళ. పర్వాలేదులేండి, ఎవరో ఇద్దరు ఉండాలి కదా, మేపాలి కదా మిమ్మల్ని అందరినీ. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇందుజ గారు. మరి ఇటువైపు అశ్విన్ గారు, మీరైతే మా వెస్టర్న్ టీమ్ ని లీడ్ చేశారు. ఎంజాయ్ చేశారా? ఎలా అనిపించింది? అంతాక్షరి ఆఫ్టర్ ఎంత గ్యాప్ తర్వాత ఆడారు? జనరల్ గా నాకు అసలు పాటలు పాడటం నాకు చాలా కష్టం. అలాంటిది ఫస్ట్ లైన్ అందిస్తా, తర్వాత నా వల్ల అవదు. లాస్ట్ టైం మీరు అంతాక్షరి ఎప్పుడు ఆడారు? ఈ మధ్యనే సినిమా పేర్లు అంటారు కదా, అది దంశరాజ్. శివరక్ష అయ్యి ఆడడం తప్పితే అంతాక్షరి ఆడి చాలా ఏళ్ళు అయిపోయింది. మీ టీం అందరిని లీడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా, నన్ను గెలిపించారు. సూపర్. సో మొత్తానికి బోత్ పార్టీస్ విన్నర్స్ కదా మేడం? ఆఫ్ కోర్స్ yes. ఆల్ రైట్, వెల్ డన్ రెట్రో టీమ్ అండ్ వెస్టర్న్ టీమ్. ఆసమ్. మొత్తానికి రెట్రో వాళ్ళు గొప్ప లేకపోతే లేటెస్ట్ వాళ్ళు గొప్ప? అది ఎప్పట్లాగే నేను అక్కడికి వచ్చి చెప్తాను. డన్ మ్యామ్, రండి. అండ్ మీరందరూ కూడా వచ్చేస్తే అసలు ఫైనల్ డిసిజన్ ఏంటి? ఈ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో చూద్దాం. ఇప్పుడు ఈ సింహాసనం గురించి ఫుల్ ఆన్ వార్ నడుస్తుంది మ్యామ్. ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా, ఎన్ని గేమ్స్ పెట్టినా అసలు తేలట్లేదు. రెట్రో గొప్ప అని వీలు, వెస్టర్న్ గొప్ప అని వీలు. సో మొత్తానికి కంక్లూజన్ ఏంటి? మన దగ్గర ఉండేది ఒకే సింహాసనం. రెట్రో అయినా వెస్టర్న్ అయినా ఏదైనా గానీ ఒకే విషయం మీదే వీళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారు. అది సినిమా గొప్పది. ఏమంటారు అశ్విన్ గారు? 200% నేను ఇంద్రజ గారికి సపోర్ట్ చేస్తా. ఈ సినిమాలో మనం ఉండడం గొప్ప. ఈ సినిమాలో ఎంతో మంది అంటే లెజెండ్స్ ఉన్న ప్లేస్ లో ఈ రోజు మనకు కూడా ఎక్కడో ఒక చిన్న స్థానం దొరకడం గొప్ప. ఆ స్థానంలో నిలబడి మనలో మనమే కొట్టుకుంటే బయట ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసి నవ్వుతారు. సో మనమందరం కలిసిపోయి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం గొప్ప. అబ్సల్యూట్లీ. సో ఏమంటారు? రెట్రో వాళ్ళు ఓకేనా? ఓకే. మరి మా వెస్టర్న్ లేటెస్ట్ వాళ్ళు ఓకేనా? ఓకే. వచ్చే వారం కలుద్దాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.